తెలిసిన రెసిపీని కొంచెం వెరైటీగా చేసుకుందాం, చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లి కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్, అల్లం వేసుకొని, మీ దగ్గర క్యారెట్ ఉంటే తురుముకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకొని అవి మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని అందులోని సాల్ట్ ఇంకా టర్మరిక్ కూడా వేసుకోవాలి. టమాటో మగ్గిపోయాక ఒక గ్లాస్ ఉప్మా నూకకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మీకు నచ్చితే అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది. పొంగులు వచ్చేదాకా వాటర్ మరిగాక అందులో ఉప్మా నూక వేస్తూ కలుపుకోవాలి. స్లోగా వేయండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు లేకుండా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయాలి. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, బాయ్ బాయ్.